మీ 10 ఏళ్ల పాలన మా 2.5 ఏళ్ల పాలనపై కేసీఆర్ చర్చకు రావద్దు. నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి. సరే కేసీఆర్ ఏదో పక్కన పెట్టండి. మీకు నిజంగా ఒక అల్టిమేటం మీ 10 ఏళ్ల పాలన 2 ఏళ్ల పాలన పక్కన పెడితే మీ మీద మీరు రెఫరెండం వేసుకోండి. మీరు అందరూ రిజైన్ చేసి ఎలక్షన్స్ రండి. ప్రజలు తెలుస్తారు, తెలిసిపోతుంది ప్రజలకి, క్లియర్ ఐడియా వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, చర్చ ఎందుకు? చర్చలే ఇర్చలేదు. ప్రజల మద్దతు ఎట్లుందో చూద్దాం. 10 ఏళ్ల విధ్వంసం వైపు ఉన్నారా, లేకపోతే మీరే చెప్తున్నట్టు ప్రజా సంక్షేమ వైపు ఉన్నారో చూద్దాం. మరి రండి చూద్దాం. వస్తారా? ఎలక్షన్స్ పోదాం వస్తారా? రారు, వచ్చే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరు కూడా తెలుసు, అందరు కూడా ప్రజా వ్యతిరేకతతో బలంగా ఉన్నది. మనమంతా ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలో చేస్తున్నామని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే చెప్తా ఉన్నారు క్లియర్గా. చాలా దారుణంగా ఊర్లలోకి వెళ్ళని పరిస్థితులు ఉన్నారు. ఎందుకు? వాళ్ళే అనుకుంటారు. వెళ్తే ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే రైతు బంధు వేయలేదు, పంట కొనుగోలు చేయలేదు, రైతు బీమా రాలేదు, పెన్షన్ సరిగ్గా ఇవ్వట్లేదు, 6 గ్యారెంటీ సరిగ్గా అమలు కావట్లేదు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఉన్నప్పుడు ప్రజలు తిరగబడకపోతే ఏం చేస్తారని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే ఈరోజు కాన్స్టిట్యున్సీ వరకు వెళ్తున్నారు తప్ప గ్రామాల్లోకి తమ ముఖాన్ని చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకవేళ నిజంగా చర్చలకు ఇచ్చేందుకు డైరెక్ట్గా మీ మీద మీరు రెఫరెండం వేసుకోండి, చూద్దాం ప్రజాబలం ఎట్లుందో తెలిసిపోతుంది. మీ వైపు ఉన్నారా, బీఆర్ఎస్ వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా, ఇంకేమైనా ప్రత్యామ్నాయం వైపు ఉన్నారా, తెలిసిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఊకదుంపుడు ప్రసంగాలు, పనికిమాలిన ప్రసంగాలు, ఆ ప్రజలు రెచ్చగొట్టే ప్రకటనలు ఇవన్నీ అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్స్ రండి, చూద్దాం. మరి అది అవుతుందా? అస్సలు రాను కూడా రాడు. ఆయనకు కూడా తెలుసు క్లియర్గా. 10 ఏళ్ళలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మరి మీరేం చేసిరు? 2.5 ఏళ్ళు దాటి 3 ఏళ్ళు వస్తుంది కదా. పాలమూరులో మీరు మీ కొడంగల్ నియోజకవర్గాన్ని తప్ప మహబూబ్నగర్లో ఏ ఒక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేసిరా? కనీసం మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని డెవలప్ చేసిరా? రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం చక్కగా పక్కన పెట్టండి. మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? వాళ్ళకంటే దోపిడీ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట డెవలప్ చేసుకున్నారు, గజ్వేల్ డెవలప్ చేసుకున్నారు, సిరిసిల్లను డెవలప్ చేసుకున్నారు. మీరు వచ్చిన తర్వాత కొడంగల్ ఒకటి, తర్వాత కొన్ని మంత్రుల నియోజకవర్గాలు కొన్ని డెవలప్ అవుతుంది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా రేవంత్ రెడ్డి గారు? ఇదా మీరు మాట్లాడితే? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు గెలుస్తారు అని నమ్మకం ఉంటే రిజైన్ చేయండి, ఎన్నికలకు రండి, చూసుకుందాం, తెలుస్తుంది. పరిహారం అడిగిన ఉద్దండాపూర్ నివాసులను జైల్లో పెట్టి కొట్టించిన చరిత్ర మీది. మరి మీ దగ్గర జైల్లో పెట్టలేదా? మీ దగ్గర కూడా మీ కొడంగల్ సంబంధించినటువంటి దానిలో కూడా జైల్లో పెట్టారు కదా. ఎందుకు ఇవన్నీ ముచ్చట్లని? పాదయాత్ర కాదు, కాశీ దాకా పూలు దండాలు పెట్టినా మీ పాపాలు పోవు. కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకు కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకు కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లు ఉంటే కేసీఆర్ అడ్డుపడుతుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే కొన్ని రోజులేమో కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు, కొన్ని రోజులేమో కేసీఆర్ అడ్డుపడుతున్నాడు, ఇంకొకనేమో ఎస్బీఐ అడ్డుపడుతున్నది. ఇవి అందరూ అడ్డుపడుతున్నారు అని ఈయన చాతగాని పాలనని, రేవంత్ రెడ్డి చాతగాని దద్దమ్మ పాలనని ఈరోజు ఏమంటాడు? కేసీఆర్ మీద నెట్టేయాలి, కిషన్ రెడ్డి మీద నెట్టేయాలి, ఈటల రాజేంద్ర మీద నెట్టేయాలి, లేకపోతే ఇంకో ప్రతిపక్ష నేత మీద నెట్టేయాలి. గిదా మీరు చేసే మాటలు, ఇవా మాట్లాడేటి? మీకు శాత కావట్లేదు, మాకు పాల శాత కావట్లేదు అని చెప్తే అయిపోతుంది కదా. గింత దాకెందుకు మళ్ళా? కేసీఆర్ ఎక్కడున్నాడు? పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు, బయటకు వస్తుండా? లేదు. మరి ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కృష్ణా జలాలపై ఏపీతో చర్చకు సంబంధించినటువంటి కేసీఆర్ ఎట్లా అడ్డుపడతాడు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు యుద్ధం చేయాల్సిన ఎవరి మీద? చంద్రబాబు మీద యుద్ధం చేయాలి. పోయి చంద్రబాబుతో కూర్చొని మాట్లాడడానికి నీకేమవుతుంది? ఏం రోగం పుట్టింది నీకు? కృష్ణా జలాలకు సంబంధించి చంద్రబాబు తోటి రేవంత్ రెడ్డి కొట్లాడాలి, పోరాడాలి. ఆ దమ్ము లేదు, కానీ కేసీఆర్ అనే దమ్ము ఉందట. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుతో పోరాడు. చంద్రబాబు పోరాడి దమ్ముందా? ఉండదు నీకు. ఎందుకంటే నీకు చుచ్చు పడుతుంది చంద్రబాబు అంటే. నువ్వు ఆయన శిష్యుడే కదా. ఇది చంద్రబాబు నాయుడికి
తెలంగాణ అనేది ఒక సామంత రాజ్యం అయిపోయింది. దానికి రేవంత్ రెడ్డి ఒక రాజుగా ఉన్నాడు, సామంత రాజుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి. అందుకే మీరు చూడండి, మొత్తం ఆంధ్ర కేసీఆర్ పాలన కంటే కేసీఆర్ పాలనలో ఉంది ఆంధ్రపెత్తనం, దానికంటే మించిన ఆంధ్రపెత్తనం ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో తయారైంది. ఈయన మాట్లాడుతున్నాడు పనికి మాలిన ముచ్చట్లు, పనికి మాలిన కథలు. ఏపీతో కొట్లాడైనా పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలకు ఎన్ఓసీ తెస్తా, ప్రాజెక్టు పూర్తి చేసి 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం, ఇందుకోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది. ఈ మట్టి బిడ్డగా జిల్లా ప్రాజెక్టు కోసం 30 నెలల్లో 8,000 కోట్లు ఖర్చు చేసిన. గోదావరిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర సీఎం దాగుడు మూతలాడుతున్నాడు. బీజేపీ నాయకులు ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతారో చూద్దాం, అడుగుతాం కడుగుతాం తుమ్మిడి కట్టి తీరుతామని వెల్లడి అంటూ చూస్తాం. తుమ్మిడి అట్టి కాదుగా, అది ముందుకు పోదు వెనక్కి పోదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు పోనియరు. నార్త్ తెలంగాణ మొత్తం, ఉత్తర తెలంగాణ మొత్తం ఎండబెడుతున్నారు ఎవరు? రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ దక్షిణ తెలంగాణ ఎండబెట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ ఎండగడుతున్నాడు. మీరు రాసి పెట్టుకుని ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూసలు కదిలేటువంటి అవకాశం అయితే, చాలా పునాదులు కలిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంత ఈజీగా లేదు. సో ఇక ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. కేసీఆర్ను చర్చకు రాడరు, చర్చకు ఇచ్చలేందుకే, ఎన్నికలకు పోండి అయిపోతుంది, లొల్లొడితే తెలుస్తుంది ఎవడి దమ్మేంది, ఎవడు మొగోడో ఎవడు పనికి మాలోడో ప్రజలు తెలుస్తారు కదా. ప్రజలకి ఏంటి ఆప్షన్? మీకు ఎందుకు దోబుచాట? ఆడలేక మధ్యలో తెరవని ఉంటుంది. చేతగాక చేతగానాడు ఇట్లా చర్చలని మాట్లాడతారు. దమ్మున్నోడు ఎలక్షన్ పోతాడు.